హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి యానం బీచ్లో ఉన్న బోట్ షికార్ గురించి. ముందుగా మీరు అక్కడ టికెట్ కాస్ట్ చూడండి. మోటార్ బోట్ అంటే పెద్ద బోట్ అండి, పర్ హెడ్ వచ్చి 150 రూపీస్. స్పీడ్ బోట్ వచ్చేసి 1000 రూపీస్ అప్ టు ఐలాండ్. స్పీడ్ బోట్ లాంగ్ ట్రిప్ అంటే అప్ టు ఐలాండ్ టు బ్రిడ్జ్ వచ్చేసి 1250 రూపీస్. ఇవన్నీ కూడా నో హాల్ట్ అండి, జస్ట్ అలా చూపించి వచ్చేస్తారు అంతే. సో అలా టికెట్ కౌంటర్ వెళ్ళిపోదామండి. ఇక్కడ బెటర్ ఏంటంటే క్యాష్ క్యారీ చేయండి. సో టికెట్ తీసుకున్నాక ఒక్కసారిగా అలా గోదావరి అందాలు, ఆ బ్రిడ్జ్ అన్నీ చూస్తూ స్లోగా మెట్లు దిగండి. అక్కడ మీరు లైఫ్ జాకెట్స్ అనేవి చూసుకోవచ్చు. మీరు సేఫ్టీ ఫస్ట్ అండి, మస్ట్ అండ్ షుడ్గా లైఫ్ జాకెట్ వేసుకుంటేనే వీళ్ళు మిమ్మల్ని బోట్లో ఎలో చేస్తారు. ఇక్కడ ఉన్న బోటింగ్ స్టాఫ్ మనకి లైఫ్ జాకెట్ వేస్తారండి, పైగా చెక్ చేస్తారు కూడా క్లిప్స్ అవి సరిగ్గా పెట్టుకున్నామా లేదా అని చెప్పేసి. చిన్న పిల్లలకు లైఫ్ జాకెట్ వేయాలండి. ఇవన్నీ ఓఎన్జీసీ వాళ్ళు స్పాన్సర్ చేసిన లైఫ్ జాకెట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో అది వస్తుంది చూసారా, అది వచ్చే బోటు మోటార్ బోట్, పెద్ద బోటు. ఇక్కడ పార్కింగ్ ఉన్న బోటు ఇప్పుడు వెళ్ళే బోట్, పెద్ద బోట్ అది కూడా. సో లైఫ్ జాకెట్ వేసుకున్నాక వీళ్ళైతే టూర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్నారు వీళ్ళు మోటార్ బోట్లోంచి. ఈ చిన్న బ్రిడ్జ్ మనం స్లోగా క్రాస్ చేసుకుంటూ మన బోట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. స్లోగా బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఈ మోటార్ బోట్లోనే మనం ప్రయాణం చేయబోతున్నాం. దీని టికెట్ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్. ఇదేమో వీళ్ళు ఆల్రెడీ జర్నీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చారు. పండగ సమయంలో, వీకెండ్ సమయంలో ఫ్యామిలీతో ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయొచ్చండి మనం యానం బీచ్లోని. బాయ్ చెప్పాయి. ನೀನು ఫైనల్లీ మన బోట్ స్టార్ట్ అయిపోయింది. ఆ వెనకాల వస్తున్న పడవ చూసారా, దాని స్పీడ్ చూస్తుంటే మా బోట్ని దాటి వెళ్ళిపోయేలాగా ఉంది అది. అదేనండి ఆ పడవ, ఆ బోట్ వాళ్ళు ఇక్కడ బోట్లో వ్యాపారం చేస్తున్న లోకల్ బిజినెస్ అండి. మనం బోట్లో వెళ్తున్నప్పుడు ఈ వాటర్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎటు చూసినా మనకి లోని అందమైన ప్రదేశాలే కనిపిస్తుంటాయండి. ఎక్కిన పాయింట్ నుంచి అక్కడ దూరంగా కనిపిస్తున్న ఐలాండ్ వరకు తీసుకెళ్తారు మనల్ని. రిటర్న్లో మనకి మరొక మోటార్ బోట్ కనిపిస్తుంది చూసారా.
ఇదేనండి ఐలాండ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు చిన్న పార్క్లా సెటప్ చేశారంతని, కానీ ఫ్లడ్స్ వల్ల మొత్తం అంతా కొట్టుకుపోయిందండి. మీరు చూడొచ్చు ఫ్లడ్స్ వల్ల నిర్మాణం కట్టినంత మొత్తం కూలిపోయింది అక్కడ. ఇక్కడతో మన మోటార్ బోట్ రైడ్ ఎండ్ అవుతుందండి. ఇక్కడ యూటర్న్ చేసుకుని మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్ వెళ్ళిపోతాం మనం అదే మోటార్ బోట్లోని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఫారిన్ ఫారెస్ట్ లాగే మూవీస్కి టౌన్ దగ్గర కూడా చిన్న ఫారిన్ ఫారెస్ట్ కట్టారండి. అదే విషయం చెప్తాను. సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిందండి. మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ తిరిగి వచ్చాం. మనం బోట్ నడిపే పర్సన్ చాలా స్లోగా తీసుకెళ్తున్నారు అక్కడ మనం స్టార్టింగ్ పాయింట్కి. కంప్లీట్ అయ్యాక పక్కనే ఉన్న జీసస్ స్టాట్యూ చూడడానికి వెళ్ళామండి. తీసుకోండి. చూస్తున్నారు కదా జీసస్ స్టాట్యూ. తర్వాత అలా స్టాట్యూ దగ్గర నుంచి మీరు ఈ గోదావరిలో చూస్తే కనుక మీరు అక్కడ చూడొచ్చు ఒక బోట్ ఫ్యామిలీని ఎక్కించుకొని బయలుదేరి స్టార్ట్ అయిందండి అక్కడ నుంచి. మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చి పోలీస్ వారి హెచ్చరిక. ఇక్కడ బైక్స్ అనేవి మనం గోదావరికి ఆపోజిట్లో పార్క్ చేసుకోవాలండి. గోదావరి లైన్ దగ్గర పార్క్ చేయకూడదు మనం. ఆ పడవలో ఉన్న వైట్ షర్ట్ ఆయన చూసారా ఎంత హుషారుగా హాయ్ చెప్తూ వాళ్ళ ఊరికి ఆనందంలో డ్యాన్స్ కూడా వేస్తారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు మీరు చూడొచ్చు యానం బ్రిడ్జ్ యొక్క అందాలు, గోదావరి తీరం. ఇదే స్పీడ్ బోట్ అండి. ఇందాక టికెట్ ప్రైస్ చూసాం కదా మనం. ఒక ట్రిప్కి 1000 రూపీస్ అప్ టు ఐలాండ్ అయితే కనుక. ఐలాండ్ నుంచి ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ వరకు రావాలంటే కనుక 1250 రూపీస్ అండి, నో హాల్ట్. సో ఈ స్పీడ్ బోట్లో అయితే కనుక పిల్లలతో అసలు వద్దండి, పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే అది వేవ్స్ అలా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది మనకైతే కనుక. మీరు చూడొచ్చు చాలా స్పీడ్గా వెళ్తుంది బోట్ అయితే కనుక. సో ఈ స్పీడ్ బోట్ ఒక ఎండింగ్ పాయింట్ వచ్చి ఈ బ్రిడ్జ్ వరకు అండి. బ్రిడ్జ్ దాటాక యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఐలాండ్కి వెళ్ళి ఐలాండ్ నుంచి బ్రిడ్జ్కి వచ్చి బ్రిడ్జ్ యూటర్న్ చేసుకుని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వెళ్తారు. ఇదే లాంగ్ ట్రిప్ అండి స్పీడ్ బోట్లోని. ఇదేనండి మన యానం బీచ్లోని బోట్ రైడ్ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.